6 సంవత్సరాల క్రితం గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో అలాంటి వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే అప్పట్లోనే చేయడం జరిగింది. ఈ పథకాన్ని జిల్లాలో లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అయితే లబ్ధిదారులు ముందుగా ఇంటి నిర్మాణం చేపడితే నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా ఈ నిధులను అయితే లబ్ధిదారుల ఖాతాలో విడుదల చేస్తూ ఉండేవారు. అయితే 2018-19 మధ్యలో ఈ ఇంటి నిర్మాణాలు జోరుగా జరగగా 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఈ పథకానికి అయితే బ్రేకులు పడ్డాయి. అప్పటికే దరఖాస్తు చేసుకుని ఇల్లు నిర్మాణాలు సగం వచ్చిన వారు ఈ ఫండ్స్ అయితే వారి ఖాతాలో జమ కాకపోవడంతో ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ గత 5 ఏళ్లు గడపడం జరిగింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ఇలాంటి లబ్ధిదారులకైతే గుడ్ న్యూస్ ఇస్తూ ఉందండి. ఎవరైతే 2018-19 సంవత్సరంలో ఇల్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ పడి ఎవరికైతే నిధులు జమ కాలేదో అలాంటి వారికి నిధులు జమ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం అయితే తీపి కబురు అందిస్తూ ఉంది. ఇలా జిల్లాల్లో ఎవరెవరు ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు నిర్మించుకున్నారు, ఎంతమందికి నిధులు జమ అయ్యాయి, ఎంతమందికి నిధులు జమ కాలేదు అనే వివరాలను ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్లకు అయితే ప్రభుత్వం ఆదేశించిందండి. ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు ఒక్కో జిల్లాలో 18,000 నుంచి 20,000 మంది లబ్ధిదారులకు ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయ్యి ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రభుత్వం మరణంతో నిధులు ఆగిపోయినట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. ఒక్కో జిల్లాకి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ బకాయిలు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించి ఇలాంటి వారిని జాబితా తయారు చేసి అతి త్వరలోనే వారి ఖాతాలో ఈ నిధులను జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల ఆశలు త్వరలోనే తీరనున్నాయి అని మనకైతే తెలుస్తోంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఎవరైతే సొంత స్థలం లేని నిరుపేదలకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం ఇవ్వడము, అలాగే ఇల్లు నిర్మించుకునేందుకు ఇక్కడ లబ్ధిదారులకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి లింక్ చేయడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో కలుపుకుని లబ్ధిదారులకైతే 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అతి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. ముందుగా 6 సంవత్సరాల క్రితం ఎవరైతే బకాయిలు చెల్లించాల్సిందో అలాంటి వారికి బకాయిలు చెల్లించి ఆ తర్వాత సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, సొంత స్థలమే లేని వారికి 3 సెంట్లు 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అయితే తాజాగా ముందడుగు వేసిందండి. దీంతో ఎప్పటి నుంచో ఇల్లు నిర్మించుకుని అప్పులు చేసి అప్పుల పాలై వడ్డీలు కట్టుకుంటున్న వారికి బిల్లులు చెల్లించడమే కాకుండా సొంత ఇంటి కోసం సరైన నిధులు లేక ప్రభుత్వం మీద ఆధారపడిన లబ్ధిదారులకైతే త్వరలోనే వారి సొంత ఇంటి కళ అయితే నిజమవబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పథకానికి సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం ఇచ్చినా ఆ సమాచారాన్ని నేను ఉన్నట్టుగా తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.